వీడియో ఎక్కువ చూసేస్తున్నా సాయంత్రం టీవీ ఇక్కడ తీయించాలి. చూడరా నేనన్నా నువ్వు చేస్తావా? వద్దులే వద్దు, నాకు వద్దులే. వయసులో ఈ రజకులు అందరం కలిపి ఈ బలల పండుగ జరుపుకుంటున్నాం. ఈ బలల పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గోదావరి తీరాన ప్రవృత్తి చేసే వాళ్ళందరూ కూడా సురక్షంగా ఉండాలని, వారికి మంచి జరగాలని, ఏ విధమైన అపాయాలు ప్రమాదాలు జరగకుండా ఉండాలని ఈ గంగమ్మ తల్లిని పూజిస్తూ ఈ బలల పండుగ ఉత్సవాన్ని జరుపుకుని మొక్కులు తీర్చుకుంటున్నాం. అలాగే అందరినీ మా సంఘ సభ్యుల్ని, అలాగే రజకుల్ని, అందరూ రజకులందరినీ కూడా ఈ గంగమ్మ తల్లి బాగా కాపాడాలని, అందరిని చల్లగా చూడాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. సుమారు మేము అయితే 30 సంవత్సరాలు చేస్తున్నాం సార్. అదే మా ముందు తరం అలా చేశారు, కంటిన్యూ ఇంచుమించుగా చాలా కాలం నుంచి. మా పువ్వూరులో ఉన్నటువంటి గౌతమి రజక జన సేవా సంఘం తరఫున జరుగుతున్నటువంటి బల్లల పండుగ ఉత్సవం ఇది. ఈ బల్లల పండుగ ఉత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా అందరం కూడా తెల్లలెగితే గోదావరి దగ్గర పనులు చేసి వృత్తి చేసుకునే వాళ్ళు మా వాళ్ళు అందరూ కూడాను. అందువల్ల ఈ రోజు ఆ గోదావరమ్మ తల్లికి కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం పెట్టి ఆ అమ్మ ఆశీస్సులు తీసుకుని మా అందరికి ఎప్పుడు కూడా మంచి జరగాలని, మా వాళ్ళందరూ ఎప్పుడు క్షేమంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ ఈ పండుగ చేసుకుంటున్నాము. ఇది మా పూర్వీకుల నుంచి ఇప్పటి నుంచో చేస్తున్నది. గత 30 నుంచి 40 సంవత్సరాల నుంచి కూడా అలాగ ప్రతి సంవత్సరం చేసుకుంటూ వచ్చాము. అది ఇప్పటి వరకు కూడా అలా కొనసాగుతుంది. దేవుడి దయ వల్ల, ఆ గంగమ్మ దయ వల్ల కలకాలం ఇది కొనసాగాలని అందరినీ ప్రార్థిస్తూ అందరూ క్షేమంగా ఉండాలని గంగమ్మ కోరుకుంటూ సెలవు చేసుకుంటాం.